కట్టు తప్పితే తాట తీస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నా రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలకి ముఠా కక్షలకి తావు లేదని చెప్పి ఆయన నిన్న అసెంబ్లీలో వెల్లడించారు. గత 5 ఏళ్ళ అసెంబ్లీలో ఏ రకంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించారో చూసాం. బూతులు, పచ్చి బూతులు, సమాజం వెళ్ళలేని బూతులు, మనిషి అయి పుట్టినవాడు ఎవడో వినకూడని మాటలు, వినకూడని బూతులు, అంత అసహ్యంగా మాట్లాడారు అసెంబ్లీలో. వాళ్ళందరినీ ప్రజలు ఇప్పుడు పక్క పంపిస్తారు, అది వేరే సంగతి. కానీ శాసనసభని ఎలా భ్రష్టు పట్టించారంటే అలా భ్రష్టు పట్టించారు. శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించమని, ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామని, మహిళల రక్షణ కోసం శక్తి యాప్ తెచ్చామన్నారు ముఖ్యమంత్రి. శాంతి భద్రత పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు తల ఎత్తాయని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమన్నారు. ఈగలతో డ్రగ్స్, గంజాపై ఉక్కుపాదం. సోషల్ మీడియాలో పెచ్చరాతలు రాస్తే అంతే సంగతులు. సోషల్ మీడియాలో ముసుగేసుకుని పెచ్చగా రాస్తే తాట తెస్తామని చెప్పి తెలుపుతూ గత 5 ఏళ్లు ఎలా రెచ్చిపోయారో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ తన పేటీఎం కూలీల చేత ఎలా అసభ్యపు రాతలు రాపించిందో చూసాం. ఇప్పుడు కూడా అలా కంటిన్యూ చేయాలని చూస్తే తాట తీస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా హెచ్చరించారు. మీ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు రాస్తే, వ్యక్తహరణలకు పాల్పడితే చూస్తూ ఊరుకోవడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒళ్ళు దగ్గర పెట్టి జాగ్రత్తగా ప్రవర్తించడం అలవాటు చేసుకోండి. నోరుంది కదా, నాది ఫేక్ అకౌంట్ కదా, నన్ను ఎవరు గుర్తుపట్టలేరు అనుకుంటే అది మీ అమాయకత్వం. చూస్తున్నారుగా, బోరుగడ్డ అనిల్, లేదంటే మీ మాజీ ఎంపీ సురేష్, పోసాని కృష్ణమురళి, వలభనేని వంశీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా అరెస్ట్ అయ్యి తిరుగుతున్నారు కోర్టుల చుట్టూతా, అదే పరిస్థితి మీకు కూడా వస్తుంది. పిత్తరాతలు కట్టి పెట్టండి, బూతులు మానేయండి, పద్ధతిగా వ్యవహరించండి. ప్రశ్నించడంలో తప్పులేదు, ఆ ప్రశ్నించడం కూడా పద్ధతిగా ప్రశ్నించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆడుదాం ఆంధ్రాలో రోజా జైలుకి వెళ్ళబోయినట్టే ఉంటుంది. ఆడుదాం ఆంధ్ర ఉంది, ప్రజల డబ్బులతో ఆడుకుంది, ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. పేదల భూములు కాపాడుతాం, ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం చట్టం, కొత్త చట్టం తీసుకొస్తున్నారు. గత 5 ఏళ్ల పాలన ఏం చేశాడు జగన్ రెడ్డి? చుక్కల భూములను 22A కింద పెట్టి వాటిని అడ్డగోలుగా దోచుకున్నాడు. రైతుల సొంత భూములను కూడా వాళ్ళ కక్ష సాధించుకోవడానికి, దోచుకోవడానికి మార్గం సుగమం చేసుకోవడానికి వీలుగా చుక్కల భూములని 22A కింద రాసుకున్నాడు. అడ్డగోలుగా దోచుకున్నారు. అవన్నీ కరెక్ట్ చేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొస్తున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొస్తే ప్రజలు తమ ఆస్తులను తాము కాపాడుకోవడానికి, భయం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇకపై ఎవరైనా భూ కబ్జా అనాలంటే భయపడాలి. నేరాలు చేసి సాక్ష్యాలు తారుమారు చేసి తప్పించుకునే వారికి కాలం చెల్లింది. రాత్రి సమయంలో డ్రోన్ పెట్రోలింగ్ చేస్తాం, సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం, 26 సైబర్ సెక్యూరిటీ స్టేషన్లను పెడుతున్నాం, నేరస్తులను వెంటనే పట్టుకుంటాం. నేను సమాఖ్యాంధ్రలో ప్రతి రెవెన్యూ డివిజన్కు పోలీస్ డాక్స్ను పెట్టి నేరాలకు అడ్డుకట్ట వేశానని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో దారుణంగా నరికి, ఎలా నరికారో మనం ఆ ఫోటోలు చూసాం. భయం కొలిపే విధంగా ఉంటాయి. ఫోటోలు చూస్తేనే వణుకు వస్తుంది. అలా నరికిచ్చారు అంటే, ఆ నరకడాన్ని ప్రోత్సహించారంటే వాళ్ళు ఎంత రాక్షసులో చూడండి. అర్ధరాత్రి పూట నరికి బాత్రూంలో తిప్పారు, బెడ్రూమ్లో వేశారు, మొత్తం రక్తం మడు కట్టింది ఇల్లు అంతా. పొద్దునే గుండెపోటు అన్నారు. గుండెపోటు కాదని సునీతారెడ్డి గారికి అనుమానం వచ్చి పోస్ట్ మార్టం చేయమంటే అప్పుడు మళ్ళీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో రాశారు. ఈ మధ్యలోనే గాగాట తెచ్చుకున్నారు. ప్రభుత్వం కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎవరు ప్రశ్నించకుండా, ఆ హత్య గురించి మాట్లాడకుండా గాగాట తెచ్చుకున్నారు. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ కోల్డ్ మర్డర్ అర్థం చేసుకోండి. హత్య చేయటం, గుండెపోటు అంటాం, నారాసుర రక్త చరిత్ర అంటాం, గాగాట తెచ్చుకోవటం, ఇదంతా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు కాదు. పక్కా స్కెచ్ వేసుకొని ప్రీ ప్లాన్డ్గా చేశారు అంతా. చిన్నాన్న చనిపోయాడని చెప్పి 5ంటికి తెలిస్తే సాయంకాలం 5ంటికో 6ంటికో తాపీకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కారులో వ్యవహారాలను చక్కబెట్టుకుంటా, ఎవరికి చెప్పాల్సిన వాళ్ళు చెప్పుకుంటా, సలహాలు ఇస్తా, సలహాలు తీసుకుంటా తాపీకి చేరాడు ఆయన. ఎంత పక్కాగా స్కెచ్ చేశారో చూడండి. అప్పటికప్పుడు అనుకుని తీసుకున్న నిర్ణయాలు ఏది కాదు. గాగాట తీసుకురావడం కానీ, నారాసుర రక్త చరిత్రను రాయటం కానీ, గుండెపోటు అని చెప్పడం కానీ ఏది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు కాదు. ముందే అంత స్కెచ్ ప్రిపేర్ చేసుకుని వివేకానంద రెడ్డిని హత్య చేసి దాన్ని ఎలక్షన్లకు వాడుకునే ప్రయత్నం చేశాడు. అది ఆనాడు ఉన్న వ్యవస్థలు కూడా వైఫల్యం చెందాయి. పసిగట్టడంలో వ్యవస్థలు కూడా వైఫల్యం చెందాయా, కొంతమంది అనుకూలంగా పనిచేశారా, ఆ దేవుడు తెలియాలి. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎక్కడా హత్యా రాజకీయాల మరక అంటకుండా ఉన్నాను. హత్యా రాజకీయాలు చేసిన వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడేలా చేశాను. రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పించుకుంటానంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వను. నియోజకవర్గాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ ఎమ్మెల్యేల బాధ్యత. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం.
ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే పేటరేగిపోతున్నారు, ప్రభుత్వం కఠినంగా ఉంటే అందరూ లైన్లోకి వస్తారని చంద్రబాబు అన్నారు. మహిళా భద్రతకు శక్తి యాప్, ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసేవారి తాట తీస్తామని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం జరిగింది. 18 టాస్క్ ఫోర్స్ నియమించి ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడ మోహరించాం. ప్రభుత్వం శిక్షిస్తుందనే భయంతో నిందితుడు ఉరేసుకుని చనిపోయాడు. ఆడబిడ్డల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఆనాడు విజయవాడలో ర్యాలీ నిర్వహించాం. మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తెచ్చాం. ఆడబిడ్డలపై అత్యాచారాలకు ఒడిగడితే అదే వారికి చివరి రోజు. అత్యవసర పరిస్థితులు లేక ఆపదలో చిక్కుకున్నప్పుడు మహిళలు శక్తి యాప్లో ఫిర్యాదు చేస్తే చాలు, నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి రక్షిస్తారు. గత ప్రభుత్వంలో దిశ యాప్ అని ప్రచారం చేశారు. ఏమైంది? దిక్కుమాలిన యాప్గా మిగిలింది. దిశ యాప్ నిజంగా దిక్కుమాలిన యాప్గానే మిగిలిపోయింది కదా. ఆఖరికి దానికి ఎన్ని కోట్లు తగలేశారో తెలియదు, ఎంత తగలేశారో తెలియదు. కానీ దిశ యాప్ దిక్కుమాలిన యాపే, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఆఖరికి శాసనసభలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆ దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన రోజునే ఆ కేసు గురించి పట్టించుకున్న పాపాన పోలా జగన్మోహన్ రెడ్డి, ఆనాడు ఉన్న హోమ్ మినిస్టర్. ఇంకా దిశ యాప్ దేనికి? ప్రచారం కోసం వాడుకున్నాడు అంతే. ఏదైనా ఆయన ప్రచారానికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఏదైనా చేస్తాడు. ప్రచారానికి ఉపయోగపడేటువంటి పేపర్కి యాడ్లు ఇచ్చుకుంటే డబ్బులు వస్తాయి కదా సాక్షికి, అందుకని చెప్పి అట్ట అయితే వాడుకుంటాడు. ప్రజలు సేవ చేయడానికి మాత్రం యాప్లు వాడాడు. దిశ యాప్ వల్ల ఎక్కడ ఒక్కడికో రక్షించబడలే. ఆర్పాటపు యాప్ తప్ప, ప్రచార యాప్ తప్ప ప్రజలకు ఉపయోగపడింది అయితే ఏం లేదు. మహిళల భద్రత విషయంలో పోలీసులు చర్యలు సరిగ్గా లేకపోతే ఆ పోలీసుల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా పోలీసు వారికి ఒక రకంగా హెచ్చరిక జారీ చేశారు.